కనకపురి మహాసామ్రాజ్యాన్ని భోజరాజు అత్యంత ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో ఆనందరావు అనే ఒక గొప్ప చేనేత కళాకారుడు ఉండేవాడు. ఆయన తన జీవితంలో 10 ఏళ్ల పాటు కష్టపడి పగలు రాత్రి తేడా లేకుండా ఒకే ఒక్క అద్భుతమైన పట్టు వస్త్రాన్ని నేశాడు. ఆ వస్త్రం పేరు హంస వస్త్రం. దానికి ఒకవైపు సూర్యకాంతి, మరోవైపు చంద్రకాంతి ప్రతిఫలించే అద్భుతమైన కళాఖండం అది. ఆనందరావు మరణాంతరం ఆ హంస వస్త్రం మీద హక్కు కోసం ఆయన 2 కొడుకులు భార్గవ్, కేశవ్ ఇద్దరూ రాజుగారి ధర్మసభకు వచ్చారు. భార్గవ్ పెద్దవాడు, వ్యాపార బుద్ధి గలవాడు. కేశవ్ చిన్నవాడు, కళాకారుడు, కాని గర్విష్టి. మహాప్రభు, మా తండ్రిగారు నేసిన ఈ హంస వస్త్రం మీద పూర్తి హక్కు నాదే. 10 ఏళ్ల క్రితం మా తండ్రిగారి దగ్గర చిల్లి గవ్వలేదు. ఈ వస్త్రం నెయ్యడానికి కావాల్సిన అత్యంత ఖరీదైన పట్టుదారాలను, రంగులను పక్క రాజ్యం నుండి నా సొంత డబ్బుతో నేనే కొనుగోలు చేసి తెచ్చాను ప్రభు. నా పెట్టుబడి లేకపోతే ఈరోజు ఈ కళాఖండం ఉనికిలోనే ఉండేది కాదు. కాబట్టి చట్ట ప్రకారం ఈ వస్త్రం నాకే దక్కాలి. విన్నారా మహారాజా? నా అన్నయ్య మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చూశారా? పట్టుదారాలు, రంగులు ఉంటే సరిపోతుందా? ఆ దారాలను ఎలా పేనాలో, ఏ రంగు ఎక్కడ వేయాలో పగలు రాత్రి ఆలోచించి మా తండ్రి గారికి ఆ వస్త్రపు నమూనా గీసి ఇచ్చింది నేను. నా మేధస్సు లేకపోతే ఆ దారాలు కేవలం దారాలుగానే మిగిలిపోయేవి. కళాకారుడి ఆలోచనకు వెలకట్టలేము. నా ప్రాణం పోసి చేసిన నమూనా ఇది. కాబట్టి దీనిపై పూర్తి హక్కు నాదే. ఏయ్ కేశవ్, నీ నమూనా కేవలం కాగితాలకే పరిమితం. ఆ కాగితాలను నిజం చేయడానికి నేను పెట్టిన వేలాది స్వర్ణనాణాల ముందు నీ గీతలు ఎంతరా? డబ్బు లేనిదే కళ బతకదు. ఈ వస్త్రాన్ని నేను పక్క రాజ్యపు రాజుగారికి అమ్మి మన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తాను. ఇందులో నీకు వాటా ఇస్తాను, కాని వస్త్రాన్ని మాత్రం నేనే తీసుకుంటాను. అసాధ్యం. ఒక అద్భుతమైన కళాఖండాన్ని వ్యాపారం కోసం అంగట్లో పెట్టడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను. దీన్ని నా ఇంటి అలంకరణగా ఉంచుకుని నా కళాత్మక దృష్టికి ప్రతీకగా చూసుకుంటాను. నువ్వు పెట్టిన పెట్టుబడికి నేను రెట్టింపు డబ్బులు ఇస్తాను. నువ్వు ఈ వస్త్రాన్ని వదిలేయన్నయ్యా. నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిదిరా? నా దగ్గర అప్పు తీసుకుని నాకే ఇస్తావా? మహాప్రభు, వీడు అహంకారి. వీడికి వ్యాపారం విలువ తెలియదు. దయచేసి ఈ హంస వస్త్రాన్ని నా పరం చెయ్యండి. మహారాజా, నా అన్నకు కళ విలువ తెలియదు. కేవలం లాభాలు మాత్రమే చూసుకునే స్వార్థపరుడు. ఈ వస్త్రాన్ని కళను గౌరవించే నాకే ఇప్పించండి. భార్గవ్, కేశవ్ ఇద్దరి వాదనలు విన్న మహారాజు భోజరాజు తీవ్రమైన ఆలోచనలో పడతాడు. ఇద్దరి వాదనలు సబబుగానే ఉన్నాయి. ఒకరు పెట్టుబడి పెట్టారు, మరొకరు తమ ఆలోచనను పంచుకున్నారు. ఇద్దరి సహకారం లేకుండా ఈ హంస వస్త్రం తయారయ్యేదే కాదు అన్నది అక్షర సత్యం. మహామంత్రి, మీరేమంటారు? ఈ సమస్యకు పరిష్కారమేమిటి? ప్రభు, ఇది చాలా జటిలమైన సమస్య. ఇద్దరికీ సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి ఈ వస్త్రాన్ని 2గా కత్తిరించి చెరో సగం ఇద్దామా ప్రభు? అయ్యో, వద్దు మహామంత్రి. దాన్ని కత్తిరిస్తే ఆ పట్టుదారాల అల్లిక విడిపోయి వస్త్రం పూర్తిగా పాడైపోతుంది. దానికి ఉన్న విలువ మొత్తం 0 అయిపోతుంది. అలాంటి పని దయచేసి చేయకండి. అవును మహామంత్రి, ఒక కళాఖండాన్ని కత్తిరించడం అంటే ఆ కళాకారుడి ప్రాణం తీయడమే. నా తండ్రి ప్రాణం పోసిన వస్త్రాన్ని అలా చంపకండి. పోనీ ఆ వస్త్రాన్ని రాజ్యసభ ఆధ్వర్యంలో వేలం వేసి వచ్చిన డబ్బును ఇద్దరికీ సమానంగా పంచుదామా? నాకు డబ్బక్కర్లేదు మంత్రిగారు. నా దగ్గర ఇప్పటికే సరిపడా సంపద ఉంది. నాకు కావలసింది ఆ వస్త్రం వల్ల వచ్చే కీర్తి, నా వ్యాపారానికి వచ్చే గుర్తింపు. నా తండ్రి జ్ఞాపకాన్ని మార్కెట్లో వేలం వేయడానికి నేను అంగీకరించలేను. నాకు డబ్బు మీద ఆశ లేదు. ఆ వస్త్రం మాత్రమే కావాలి. కత్తిరించడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. ఇద్దరికీ మాత్రం అదే వస్త్రం కావాలి. ఇలాంటి విచిత్రమైన మొండివాదనను నేను ఇంతవరకు చూడలేదు. దీనికి తీర్పు చెప్పడం ఎలాగో నాకే అర్థం కావటం లేదు. సభలో అందరూ మౌనంగా ఉన్న సమయంలో ఆనందరావు ఇంటిలో 40 ఏళ్లుగా పనిచేస్తున్న వృద్ధ పనివాడు రంగయ్య చేతులు జోడించి ముందుకొస్తాడు. అతని బట్టలు మాసిపోయుంటాయి, కాని ముఖంలో ఎంతో ప్రశాంతత ఉంటుంది. మహాప్రభు, నా పేరు రంగయ్య. ఈ సోదరుల తండ్రిగారైన ఆనందరావు గారి మగ్గం దగ్గర 40 ఏళ్లుగా నేను పనివాడిగా ఉన్నాను. మీ అనుమతి ఉంటే ఒక చిన్న మాట చెబుతాను దొర. చెప్పు రంగయ్య, నీ యజమాని గురించి నీకు బాగా తెలిసే ఉంటుంది. చెప్పు, ఈ వస్త్రం ఎవరికి చెందాలి? మహారాజా,
వీళ్ళిద్దరూ చెబుతున్న వాదనలు వింటుంటే నాకు ఒక విషయం అర్థమవుతుంది. వీళ్ళిద్దరూ ఆ హంసవస్త్రం అంచులు చూశారు కానీ దాని లోతు చూడలేదు. వాళ్ళ నాన్నగారి శ్రమను వ్యాపారంగా, అహంకారంగా మార్చుకుంటున్నారు కాని అందులో ఉన్న ఆత్మను వీళ్ళు ఎవరూ గుర్తించలేదు ప్రభు. ఏయ్ రంగయ్య, ఒక పనివాడివి, నీకేం తెలుసురా వ్యాపారం గురించి? మర్యాదగా వెనక్కి వెళ్ళు. అవును రంగయ్య, నువ్వు కేవలం దారాలు వడకడానికి మాత్రమే పనికి వస్తావు. కల గురించి, హక్కుల గురించి మాకు నీతులు చెప్పకు. ఆపండి. ఒక మనిషి అనుభవాన్ని అతని బట్టలను బట్టి అంచనా వేయకండి. రంగయ్య, నువ్వు మాట్లాడిన మాటల్లో ఎంతో గుడార్థం దాగి ఉంది అనిపిస్తోంది. ఎందుకో ఈ సమస్యకు సరైన పరిష్కారం నీ దగ్గరే ఉందని నా మనసు చెబుతోంది. అందుకే ఈ ఒక్క వాద్యానికి సంబంధించి కనకపురి మహారాజుగా నేను న్యాయాధికారాన్ని నీకు బదిలీ చేస్తున్నాను. ఈ క్షణం నుండి ఈ వాద్యానికి న్యాయమూర్తివి నువ్వే. నీ తీర్పు ఏదైతే అదే నేను అమలు చేస్తాను. వెళ్ళి ఆ న్యాయపీఠం మీద కూర్చో. సభలోని వారంతా ఆశ్చర్యపోతారు. ఒక సామాన్య పనివాడికి రాజుగారు తన న్యాయాధికారం ఇవ్వడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. రంగయ్య నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి సింహాసనం కింద ఉన్న న్యాయపీఠం మీద కూర్చుంటాడు. మహారాజా, మీరు నాపై పెట్టిన ఈ బాధ్యతకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అయ్యా భార్గవ్ గారు, కేశవ్ గారు, మీరు ఇందాకటి నుంచి డబ్బు గురించి, మేధస్సు గురించి మాట్లాడుతున్నారు కదా. నాదొక చిన్న ప్రశ్న. ఆ హంసవస్త్రాన్ని మీ నాన్నగారు 10 ఏళ్ల పాటు నేశారు కదా. ఆ 10 ఏళ్లలో ఆయన ఆ మగ్గం మీద కూర్చుని రోజుకు ఎన్నిసార్లు చేతులు కదిపేవారో, ఎన్నిసార్లు నిట్టూడ్చేవారో మీలో ఎవరికైనా తెలుసా? అదేం పిచ్చి ప్రశ్న రంగయ్య. ఆయన ఎన్నిసార్లు మగ్గం నేస్తే నాకేంటి? నేను ఆయనకు కావాల్సిన అత్యుత్తమ పట్టుదారాలు కొనిచ్చాను. అదే నా గొప్పతనం. మగ్గం లెక్కలు పెట్టుకోవటం నా పని కాదు. నా పని వ్యాపారం చేయడం. సరే అయ్యా. కేశవ్ గారు, మీరైనా చెబుతారా, ఆ హంసవస్త్రం నేస్తున్నప్పుడు మీ నాన్నగారి వేళ్లకు ఎన్ని గాయాలయ్యాయి? ఎంత కష్టం తాగుందో మీకు తెలుసా? ఆ బాధను పంటి కింద బిగబట్టి ఆయన పడిన తపన మీకు గుర్తుందా? అది నేను ఎప్పుడూ నా నమూనా ఎలా వస్తుందో చూసుకునేవాడిని, కానీ ఆయన వేళ్లను నేను గమనించలేదు. అయినా ఒక గొప్ప కళాఖండం సృష్టించేటప్పుడు చిన్న చిన్న గాయాలు సహజమే కదా రంగయ్య. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? రాద్ధాంతం కాదు కేశవ్ గారు, అది వాస్తవం. ఇద్దరూ వినండి. భార్గవ్ గారు, మీరు పట్టుదారాలు కొని తెచ్చారు, అది నిజమే. కానీ ఆ దారాలకు ప్రాణం పోసింది మీ డబ్బు కాదు, మీ నాన్నగారి కష్టం. కేశవ్ గారు, మీరు నమూనా గీశారు నిజమే. కానీ ఆ నమూనాను ఒక వస్త్రంగా మార్చడానికి 10 ఏళ్ల పాటు తన కంటి చూపును పనంగా పెట్టింది మీ తండ్రి. మీరిద్దరూ ఆ వస్త్రాన్ని ఒక వస్తువులా చూస్తున్నారు. ఒకరు అమ్ముకోవడానికి, ఒకరు ప్రదర్శించుకోవడానికి. కానీ ఆ వస్త్రం ఒక మనిషి జీవితమని మీరిద్దరూ మర్చిపోయారు. రంగయ్య, నువ్వు మాటలగారిడీ చేస్తున్నావు. మేము మా తండ్రిగారి శ్రమను తక్కువ చేయటం లేదు. కానీ ఆయన లేనప్పుడు మా ఆస్తి మాకే కదా దక్కాలి. సూటిగా తీర్పు చెప్పు. సరే అయ్యా, సూటిగానే చెబుతాను. ఒక వస్తువు విలువ తెలియాలి అంటే ఆ వస్తువును అనుభవించడం కాదు, ఆ వస్తువు పుట్టుక వెనుక ఉన్న బాధను అనుభవించాలి. మీరిద్దరూ ఈ హంసవస్త్రం కోసం ప్రాణాలు ఇస్తామంటున్నారు కదా. మీకు నేను ఒక చిన్న పరీక్ష పెడతాను. ఈ పరీక్షలో ఎవరు గెలిస్తే ఆ హంసవస్త్రం వారికే సొంతమవుతుంది. సమ్మతమేనా? ఎలాంటి పరీక్ష అయినా నేను సిద్ధం. చెప్పు. నేను కూడా సిద్ధమే రంగయ్య. నా కళాభిమానం ముందు నీ పరీక్ష నిలబడలేదు. రంగయ్య తన చేతిలో ఉన్న ఒక పాత సంచిని తెరిచి అందులో నుంచి అత్యంత మురికిగా పాతబడిపోయి మాసిపోయి ఉన్న ఒక ముతక నూలు వస్త్రాన్ని, అదే పాత చొక్కాని బయటకు తీస్తాడు. దాని నిండా చెమట వాసన, మట్టి మరకలు ఉంటాయి. దాన్ని సభ మధ్యలో పెడతాడు. ఇదిగో ఈ పాత నూలు చొక్కా చూశారా? ఆ 10 ఏళ్లు హంసవస్త్రం నేస్తున్నప్పుడు మగ్గం దగ్గర మీ నాన్నగారు చిందించిన చెమటకు, కష్టానికి ప్రతీకగా మిగిలిన చొక్కా ఇది. ఇందులో ఆయన శ్రమ ఉంది, ఆయన కన్నీళ్లు ఉన్నాయి. ఆ మురికి చొక్కాను మీలో ఎవరు తమ వంటి మీద వేసుకుని ఒక రోజంతా మన కనకపురి నగర వీధుల్లో నడుస్తారు, వారే ఆ హంసవస్త్రానికి నిజమైన వారసులు. చెప్పండి, ఎవరు వేసుకుంటారు ఈ చొక్కాను? ఏంటి, ఆ మురికి గుడ్డను నేను వేసుకోవాలా? నేను ఒక గొప్ప వ్యాపారవేత్తను, కోట్లాది రూపాయల లావాదేవీలు చేసేవాడిని. నేను ఈ చిరిగిన మురికి బట్టలు వేసుకుని వీధుల్లో నడిస్తే నా పరువు ఏమవుతుంది? నా వ్యాపారం ఏమవుతుంది? ఆ చెమట వాసన పీల్చడం నా వల్ల కాదు. నేను దీన్ని వేసుకోను.
చీచి, ఒక కళాకారుడికి సౌందర్య దృష్టి ఉండాలి రంగయ్య. ఇలాంటి మురికి వస్త్రాలను తాకడం కూడా నా కళకు అవమానమే. నేను ఎప్పుడూ పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు వాడతాను. ఈ చొక్కాను నేను వేసుకుంటే నాకు చర్మవ్యాధులు వస్తాయి. నా సున్నితమైన మనసు దీన్ని అంగీకరించదు. నేను కూడా వేసుకోను. ఆలోచించుకోండి అయ్యా, ఒక్కరోజు ఈ చొక్కా వేసుకుంటే ఆ అద్భుతమైన హంసవస్త్రం మీ సొంతమవుతుంది. ఆ హంసవస్త్రం నాకెంత ముఖ్యమైనా సరే, నా పరువును, నా స్థాయిని తగ్గించుకుని దాన్ని నేను పొందలేను. నా వల్ల కాదు. నా కళాత్మక స్థాయికి ఈ మురికి బట్టలు సరిపోవు. నాకు ఈ పరీక్ష వద్దు. రంగయ్య ముఖంలో గంభీరత్వం మరింత పెరుగుతుంది. సభంతా నిశ్శబ్దంగా ఆ పనివాడు వైపే చూస్తూ ఉంటుంది. మహాప్రభో భోజరాజ, తీర్పు చెప్పే సమయం ఆసన్నమయ్యింది. ఈ సోదరులిద్దరి సమాధానాలు విన్నారు కదా. వీళ్ళిద్దరికీ పూల సువాసన కావాలి కాని ఆ పూల మొక్క పెరిగే బురద అంటే అసహ్యం. వీరికి హంసవస్త్రమిచ్చే కీర్తి కావాలి కాని ఆ కీర్తి వెనుక ఉన్న శ్రమ, చెమట అంటే వీళ్ళకి చిరాకు. అవును రంగయ్య, వారి మాటల్లో అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. భార్గవ్ గారు, కేశవ్ గారు, మీకింకో నిజం చెప్పాలి. ఈ హంసవస్త్రం వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలియదు. మీ తండ్రిగారు ఆఖరి శ్వాస విడిచే ముందు నా చేతిలో చెయ్యి వేసి ఒక మాట చెప్పారు. రంగయ్య, నా ఇద్దరు కొడుకులకు ధనం పట్ల, కీర్తి పట్ల వ్యామోహం పెరిగిపోతుంది. ఈ హంసవస్త్రాన్ని నేను వాళ్ల కోసం నీయలేదు. దీన్ని మన కనకపురిలో ఉన్న అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని నేశాను. కాని ఆ మాట వాళ్లకు చెబితే వాళ్లు ఒప్పుకోరు. అందుకే ఈ బాధ్యత నీకప్పగిస్తున్నాను అని కన్నీళ్లతో నాతో చెప్పారు. ఏంటి, అనాథాశ్రమానికా? అవును భార్గవ్ గారు, మీ పెట్టుబడి, మీ నమూనా కేవలం ఆయనకొక సాయం మాత్రమే. కాని ఆయన ఆత్మ ఆ వస్త్రంలో ఉంది. ఆ మురికి చొక్కాను అసహ్యించుకున్న మీకు ఆ హంసవస్త్రాన్ని తాకే అర్హత కూడా లేదు. తండ్రి శ్రమను, చెమటను గౌరవించలేనివాడు ఆయన ఆస్తికి ఎలా వారసుడవుతాడు? అందుకే ఈ ధర్మపీఠం సాక్షిగా నేను ఇస్తున్న తీర్పు ఏమిటంటే, ఆ హంసవస్త్రం భార్గవుకు చెందదు, కేశవుకు చెందదు. మీ తండ్రిగారి ఆఖరి కోరిక మేరకు ఆ వస్త్రాన్ని వేలం వేసి ఆ వచ్చిన వేలాది స్వర్ణ నాణాలను అనాథాశ్రమానికి పూర్తిగా విరాళంగా ఇస్తున్నాను. రంగయ్య, నువ్వు మాకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నావు. న్యాయం, అన్యాయం నిర్ణయించాల్సింది ధర్మమయ్య, మన స్వార్థం కాదు. మీ తండ్రిగారి అసలైన ఆస్తి ఆ హంసవస్త్రం కాదు, ఆయన పడిన శ్రమ. ఆ శ్రమకు ప్రతీక అయిన ఈ పాత చొక్కాను మాత్రం మీ ఇద్దరికీ నేను బహుమతిగా ఇస్తున్నాను. దీన్ని మీ ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజూ చూసుకుంటూ మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీ తండ్రిగారు ఏ స్థాయి నుంచి ఎదిగారో గుర్తు చేసుకోండి. అదే మీకు నేను ఇస్తున్న అసలైన తీర్పు. రంగయ్య చెప్పిన తీర్పు విని సభలో ఉన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడి కర్రతాళ ధ్వనులు చేస్తారు. మహారాజు భోజరాజు ఆనంద బాష్పాలతో సింహాసనం దిగొచ్చి రంగయ్యని కౌగిలించుకుంటాడు. అద్భుతం రంగయ్య, 10 మంది పండితులు, న్యాయశాస్త్ర నిపుణులు చేయలేని పనిని నీ జీవిత అనుభవంతో కేవలం ఒకే ఒక్క నిమిషంలో చేసి చూపించావు. డబ్బుకు, కలకు ఉన్న అహంకారాన్ని ఒక పనివాడి చెమట చుక్కతో తుడిచేశావు. నీ తీర్పు అక్షరాల శిలా శాసనం. ఈ రోజు నుంచి నువ్వు ఒక సాధారణ పనివాడివి కాదు, నా కనకపురి రాజ్యానికి ప్రధాన ధర్మాధికారివి. ఇది నా ఆజ్ఞ. మమ్మల్ని క్షమించు రంగయ్య. ఆస్తి మోజులో పడి కన్న తండ్రి కష్టాన్ని, త్యాగాన్ని గుర్తించలేని అంధులమైపోయాం. నీ తీర్పు మా కళ్ళు తెరిపించింది. ఈ రోజు నుంచి మా తండ్రిగారి ఆశయాల సాధన కోసమే మా డబ్బు, మా కళను ఉపయోగిస్తాం. రంగయ్య తీర్పుతో ఆ సోదరులిద్దరిలో ప్రవర్తన వస్తుంది. ఆ హంసవస్త్రం అనాథల పాలిట కల్పవృక్షంగా మారుతుంది. ఒక సామాన్య పనివాడు తన ధర్మబద్ధమైన ఆలోచనతో రాజ్యానికి దారి చూపించిన తీరు కలకాలం చరిత్రలో నిలిచిపోయింది. హిమగిరి అనే సంపన్న రాజ్యాన్ని వృద్ధ మహారాజు భానుసేనుడు ఎన్నో ఏళ్లుగా ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో పంటలు పుష్కలంగా పండేవి. ప్రజలు సుఖంగా జీవించేవారు. కాని వయసు మీద పడడంతో తన తర్వాత ఈ సింహాసనాన్ని ఎవరికి అప్పగించాలా అని ఆ మహారాజు ఆలోచనలు పడతాడు. ఆయనకు 2 కుమారులు. పెద్దవారు రుద్రసేనుడు బలవంతుడు, గర్విష్టి. చిన్నవాడు ధరణీధరుడు ధనవంతుడు. పోటీతత్వం ఎక్కువ. ఒకరోజు మహారాజు నిండు సభను పిలిపించి మంత్రి, కుమారులు, ప్రజల సమక్షంలో ఒక ముఖ్యమైన ప్రకటన చేస్తాడు. నా వయస్సు మళ్ళింది. ఈ రాజ్యభారాన్ని మోసే శక్తి రోజురోజుకి తగ్గిపోతుంది.
నా తరువాత ఈ సింహాసనం ఎక్కేది ఎవరో నిర్ణయించే సమయం వచ్చింది. అవును మహారాజా, ఇద్దరూ యువరాజులు సమర్థులే. మీ నిర్ణయం ఏమిటో సెలవియండి. నేను కేవలం రక్త సంబంధాన్ని చూసి నిర్ణయించను, యోగ్యతను చూసి నిర్ణయిస్తాను. అందుకే ఒక పరీక్షను పెడుతున్నాను. పరీక్ష ఎందుకు తండ్రి గారు? పెద్దవాడిని కాబట్టి సింహాసనం సహజంగా నాకే దక్కాలి కదా. పుట్టుక వల్ల కాదు రుద్రసేన, తెలివి వల్ల, ధర్మం వల్ల రాజు కావాలి. వినండి, ఈ హేమగిరి రాజ్యంలో అత్యంత విలువైన వస్తువు ఏదో దాన్ని ఎవరు నా ముందుకు తెస్తారో వారే ఈ సింహాసనానికి అర్హులు. అత్యంత విలువైన వస్తువా? అంటే ఈ రాజ్యంలో ఉన్న గొప్ప సంపదను తేవాలన్నమాట. దాని అర్థం ఏమిటో మీరే ఆలోచించుకోవాలి. నేను సూచనలివ్వను. మీకు 7 రోజుల సమయం. 7వ రోజున ఈ నిండు సభలో మీరు తెచ్చింది అందరి ముందు చూపించాలి. చిత్రమైన పరీక్ష. విలువ అంటే ఏమిటో అర్థం చేసుకున్నవాడే నిజమైన రాజవుతాడు. మహారాజుగారి ఆలోచన లోతైనది. మహారాజు మాట సభలో మారుమోగుతుంది. ఇద్దరు యువరాజులు తమకు తోచిన దారిలో బయలుదేరుతారు. పెద్ద కుమారుడు రుద్రసేనుడు తన భటులతో రాజభాండాగారం వైపు వెళతాడు. భాండాగారాధికారిని పిలిచి గర్వంగా మాట్లాడతాడు. భాండాగారంలో ఉన్న అతిపెద్ద బంగారు నిల్వ ఏదో చూపించు. అత్యంత విలువైన వస్తువు అంటే బంగారం తప్ప మరేమిటి? యువరాజా, మన దగ్గర 100 మణుగుల బంగారం ఉన్న ఒక బంగారు విగ్రహం ఉంది. దీని విలువ ఈ రాజ్య ఖజానా సగంతో సమానం. అదే కావాలి. దాన్ని తండ్రిగారి సభకు మోసుకురమ్మని భటులకు చెప్పు. ఆ బంగారం కాంతి ముందు ఎవరూ నిలబడలేరు. సింహాసనం నాదే. కానీ యువరాజా, ఈ విగ్రహం చాలా బరువైనది. దీన్ని మోయడానికి కనీసం 4 భటులు కావాలి. పైగా దీని విలువ గురించి బయట తెలిస్తే దొంగల భయం కూడా ఉంది. దొంగల గురించి నాకెటువంటి చింత లేదు. నా భటులు కాపలా ఉంటారు. ఎంత బరువైనా సరే విలువ ఎక్కువ ఉన్నదే నేను తీసుకువెళ్తాను. తక్కువ విలువైన వస్తువు తీసుకెళ్తే నేను రుద్రసేనుణ్ణి ఎలా అవుతాను? ఇలా అనుకుంటూ రుద్రసేనుడు ఆ బంగారు విగ్రహాన్ని జాగ్రత్తగా కాపలాలో ఉంచుతాడు. అన్న తమ్ముడి కంటే ముందే గెలవాలన్న పట్టుదలతో రోజులు లెక్క పెడుతూ ఉంటాడు. మరోవైపు చిన్న కుమారుడు ధరణీధరుడు పొరుగు రాజ్యాల వ్యాపారుల దగ్గరికి వెళ్తాడు. తన అన్నయ్యను మించిపోవాలి అన్న పట్టుదలతో అరుదైన వస్తువుల కోసం వెతుకుతాడు. నాకు ఈ లోకంలో దొరికే అత్యంత ఖరీదైన రత్నం కావాలి. ఎంత ధనమైనా ఇస్తాను. మా అన్నయ్య బంగారం తెస్తే నేను దాన్ని మించిన వజ్రం తెచ్చి గెలవాలి. అలాగే యువరాజా, సముద్రం అవతలి దేశం నుండి తెచ్చిన అరుదైన నీలమణి నా దగ్గర ఉంది. ఈ లోకంలో ఇలాంటివి కేవలం 2 ఉన్నాయి. దీని కాంతి ముందు సూర్యుడు కూడా తలదించుకుంటాడు. ధర ఎంతైనా పర్వాలేదు, దీన్ని నాకు ఇవ్వు. ఈ మణి ముందు అన్నయ్య బంగారం దిగదుడిపే. మీ ఎంపిక అద్భుతం యువరాజా. ఇంతటి విలువైన రత్నం మరెక్కడా దొరకదు. అన్నయ్య బంగారం బరువు ఎక్కువ, కానీ దాని కాంతి తక్కువ. ఈ మణి చిన్నదే అయినా దీని ధర, అరుదు రెండూ ఎక్కువ. తండ్రిగారు ఖరీదు చూసి నిర్ణయిస్తారు. ఈసారి సింహాసనం నాది. వ్యాపారి, ఈ రహస్యం బయటకు పొక్కకూడదు. 7వ రోజు వరకు ఎవరికీ చెప్పకు. తమ ఇష్టం యువరాజా. నా నోరు మూసుకుని ఉంటాను. ఇద్దరు యువరాజులు సంపదల వెంట పరిగెడుతున్న సమయంలో రాజధానికి దూరంగా ఉన్న ఒక చిన్న గ్రామంలో కుమ్మరి కశ్యపుడు, అతని కూతురు మృణ్మయి నివసిస్తూ ఉంటారు. మృణ్మయి చక్రం మీద మట్టితో కుండలు చేస్తూ ఉంటుంది. ఆమె తండ్రి దగ్గుతూ నీరసంగా మంచం మీద కూర్చునుంటాడు. అమ్మాయి మృణ్మయి, మహారాజు గారి చాటింపు విన్నావా తల్లి? రాజ్యంలో అత్యంత విలువైన వస్తువు తెచ్చిన వారికి సింహాసనమట. విన్నాను నాన్నగారు. యువరాజులు బంగారం, వజ్రాల కోసం పరిగెడుతున్నారట. ఊరంతా అదే మాట్లాడుకుంటున్నారు. మనలాంటి పేదవాళ్లకి ఇవన్నీ ఎందుకులే తల్లి. మనకున్నది ఈ మట్టి, ఈ చక్రం, రెక్కల కష్టం. ఇంతకంటే మనకు ఏముంది చెప్పు? నాన్నగారు, నాకొక సందేహం. విలువ అంటే ఏంటి? ఖరీదు ఎక్కువ ఉన్నదేనా, లేక అది లేకపోతే బ్రతికే ఆగిపోయేదా? ఏమంటున్నావు తల్లి? నాకు సరిగ్గా అర్థం కావటం లేదు. ఆలోచించండి నాన్నగారు. బంగారం లేకపోయినా మనిషి బ్రతుకుతాడు, వజ్రం లేకపోయినా బ్రతుకుతాడు. కానీ ఈ మట్టి లేకపోతే పంట పండదు, అన్నం దొరకదు, ఇల్లు లేదు, కుండా లేదు. మరి నిజమైన విలువ దేనికుంది? నిజమే తల్లి, ఈ మట్టే మన బ్రతుకును నడిపిస్తోంది. కాని ఈ మాట మహారాజు గారి సభలో ఎవరు వింటారమ్మా? నువ్వు పేదదానివి తల్లి, ఆడపిల్లవి.
వాళ్ళు నిన్ను లోపలికి రానివ్వరు. చాటింపులో ఎవరైనా సరే అని ఉంది నాన్నగారు. నేను కూడా ఈ రాజ్య ప్రజనేగా. ప్రయత్నించటం నా హక్కు. ఓడిపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నించకుండా ఉండను. సరే తల్లి, నీ ధైర్యం చూస్తే నాకు గర్వంగా ఉంది. భగవంతుని దయ నీపై ఉంటుంది. వెళ్ళు. మరుసటి రోజు ఉదయం మృణ్మయి సభకు బయలుదేరడానికి సిద్ధమవుతుంది. ఆమె ఖరీదైన బట్టలు కట్టుకోదు, బంగారం పెట్టుకోదు. తన చేతితో చేసిన ఒక చిన్న మట్టి పాత్రలో పొలం నుంచి తెచ్చిన మట్టిని నింపుతుంది. ఇది చూసిన పక్కింటి వాళ్ళు ఆమెను ఎగతాళి చేస్తారు. ఏంటమ్మా మృణ్మయి, నీలాంటి పేద కుమ్మరి పిల్ల రాజసభక? అక్కడ యువరాజులు బంగారం వజ్రాలు తెస్తారట, నువ్వేమో మట్టి పెట్టుకెళ్తున్నావా? అందరు నవ్వుతారు తల్లి. నవ్వనివ్వండి అత్తయ్య, కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. మీ ఇంట్లో బంగారం ఉందా? లేదు. మరి మీరు రోజు బ్రతుకుతున్నారు కదా, ఈ మట్టి పండించిన అన్నంతోనే కదా. అదే నేను చెప్పబోయే నిజం. నిజమేనమ్మా, కానీ రాజులు ఈ మాట వింటారో లేదో. విన్నా వినకపోయినా నిజం నిజమే అత్తయ్య. ధర్మం గెలుస్తుందని నా నమ్మకం. వెళ్ళొస్తాను. అలా మృణ్మయి తన మట్టి పాత్రను చేత పట్టుకుని ధైర్యంగా రాజధాని వైపు బయలుదేరుతుంది. 7 రోజులు గడిచిపో 7వ రోజు రాజసభ ప్రజలతో కిక్కిరిసిపోతుంది. మహారాజు భానుసేనుడు సింహాసనంపై కూర్చుంటాడు. మంత్రి, అధికారులు ఇరువైపులా నిలబడి ఉంటారు. ముందుగా పెద్ద కుమారుడు రుద్రసేనుడు లోపలికి వస్తాడు. అతని వెనుక 4 భటులు ఒక పెద్ద బంగారు విగ్రహాన్ని మోసుకొస్తారు. సభంతా ఆశ్చర్యంతో చూస్తుంది. తండ్రి గారు, ఇదే రాజ్యంలో అత్యంత విలువైన వస్తువు. స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఈ విగ్రహం బరువు 100 మణుగులు. దీని విలువ ఈ రాజ్య ఖజానానికే సాటి. ఇంతకంటే విలువైనది ఈ రాజ్యంలో మరొకటి ఉండదు. చాలా బాగుంది రుద్రసేన. నీ ఎంపికను నేను గమనించాను. ధరణీధర, నీవేం తెచ్చావో చూపించు. చిన్న కుమారుడు ధరణీధరుడు ముందుకొచ్చి ఒక పట్టు వస్త్రంలో దాచిన నీలమణిని విప్పి చూపిస్తాడు. ఆ మణికాంతికి సభంతా ఒక్క క్షణం మెరుస్తుంది. అందరూ ఆశ్చర్యంతో ఊపిరి బిగపడతారు. తండ్రిగారు, బంగారం ఎంత ఉన్నా అది మామూలే. కానీ ఈ నీలమణి సముద్రాల అవతల నుండి తెచ్చింది. ఈ లోకంలో ఇలాంటివి కేవలం 2 ఉన్నాయి. దీని విలువ ఏ బంగారు విగ్రహమూ అందుకోలేదు. కాబట్టి అత్యంత విలువైన వస్తువు ఇది. నీ ధనం, నీ ప్రయత్నం 2 గొప్పవే ధరణీధర. ఇద్దరూ మంచి వస్తువులే తెచ్చారు. మహారాజు ఇద్దరి వస్తువులను పరిశీలిస్తూ మౌనంగా ఉంటాడు. సభలో ఎవరూ ఇంకా ముందుకు రాలేదు. సరిగ్గా అప్పుడే చిరిగిన వస్త్రాలతో కాళ్లకు మట్టంటుకొని ఒక యువతి సభద్వారం దగ్గర నిలబడి ఉంటుంది. ఆమె చేతిలో ఒక చిన్న మట్టి పాత్రుంటుంది. భటుడు ఆమెను అడ్డుకుంటాడు. ఆగో, ఎవడు నువ్వు? ఈ రాజసభ యువరాజుల కోసం. సామాన్యులకిక్కడ పనిలేదు, వెనక్కి వెళ్ళు. మహారాజు గారి చాటింపులో ఎవరైనా సారీ అని ఉంది. నేను కూడా ఈ రాజ్య ప్రజనే. నాకు ఇక్కడ నిలబడే అవకాశం ఉంది. ఆగండి. ఆమెను లోపలికి రానివ్వండి. ఏం తెచ్చిందో చూద్దాం. చాటింపులో నేను ఎవరైనా అనే చెప్పాను. మృణ్మయి నెమ్మదిగా సభ మధ్యలోకి వస్తుంది. ఆమె చేతిలోని మట్టి పాత్రను చూసి సభలోని అందరూ గుసగుసలాడుకుంటారు. యువరాజులు ఇద్దరూ ఎగతాళిగా నవ్వుతారు. చూడండి తండ్రి గారు, ఈ పిల్ల ఒక గుప్పెడు మట్టిని తీసుకువచ్చింది. బంగారం వజ్రాల ముందు ఈ మట్టి నా విలువైన వస్తువు. ఇది రాజసభను అవమానించడమే కాదా? పిచ్చిదానిలా ఉంది. మట్టి అయితే ఏ కుమ్మరి ఇంటి వెనకాలైనా దొరుకుతుంది. దీని విలువ ఏముంది? ఈమెను బయటకు పంపించండి. నవ్వడం ఆపండి. ఆమెను మాట్లాడనివ్వండి. ప్రతి ఒక్కరికి తమ వాదన చెప్పుకునే హక్కు ఉంది. అమ్మాయి, నువ్వు తెచ్చింది మట్టి. దీన్ని అత్యంత విలువైన వస్తువు అని ఎలా అంటావో చెప్పు. మహారాజా, ఒక చిన్న ప్రశ్న అడగనా? అనుమతిస్తారా? అడుగు, భయపడకు. పెద్ద యువరాజు గారు తెచ్చిన ఈ బంగారం ఆకలేసినప్పుడు తినగలమా? చిన్న యువరాజు గారు తెచ్చిన ఈ నీలమణిని నేలలో నాటితే పంట పండుతుందా? సభలో నిశ్శబ్దం అలుముకుంటుంది. యువరాజులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఎవరూ సమాధానం చెప్పలేరు. మృణ్మయి తన చేతిలోని మట్టిని పైకెత్తి చూపిస్తూ స్థిరంగా మాట్లాడుతుంది. ఈ మట్టిలో ఒక విత్తనం వేస్తే అన్నం పండుతుంది. ఆ అన్నం రైతును, సైనికుణ్ణి, చివరి మహారాజును కూడా బ్రతికిస్తుంది. ఈ మట్టితోనే మనం నివసించే ఇల్లు లేస్తుంది. నీళ్లు నిల్వ ఉండే కుండ తయారవుతుంది. ఈ మట్టి నుండే ఈ రాజ్యమంతా పుట్టింది. చివరికి ప్రతి మనిషి ఈ మట్టిలోనే కలిసిపోతాడు.
ఇంతకంటే విలువైనది ఏముంది? మాటలతో మభ్యపెడుతున్నావు. బంగారాన్ని అమ్మి ఎంత ధాన్యమైనా కొనుక్కోవచ్చు. నీ మట్టి కథలు ఇక్కడ చెల్లవు. నిజమే పెద్ద యువరాజు గారు, కాని ఆ ధాన్యం పండించేదెవరు? ఈ మట్టి కాకపోతే మీ బంగారంతో నింపిన ఖజానా ఉన్న రాజ్యం ఆకలితో అలమటిస్తుంది. ఒక్క కరువు సంవత్సరం వస్తే చాలు, బంగారం ఒక్క మెతుకును కూడా ఇవ్వదు. కాని ఈ మట్టి మాత్రం నిండుగా పంటిస్తుంది. అయినా రత్నం అరుదైనది. మట్టి ప్రతిచోటా దొరుకుతుంది. అరుదైనదే విలువైనది కదా. చిన్న యువరాజు గారు, అరుదైనది అన్నిసార్లు విలువైనది కాదు. గాలి ప్రతి చోట ఉంటుంది, కాని అది లేకపోతే క్షణం కూడా బ్రతకలేం. నీళ్లు, మట్టి కూడా అంతే. ఏది లేకపోతే ప్రాణం నిలవదో అదే నిజంగా విలువైనది. చెప్పండి మహారాజా, ప్రజలు లేని రాజ్యానికి సింహాసనం విలువేముంది? ఆ ప్రజలు బ్రతికించే ఈ మట్టి కంటే విలువైనది ఈ రాజ్యంలో మరేదుంది? మహారాజా, ఒక్క క్షణం. ఈ అమ్మాయి మాటలో ఇంకో లోతైన అర్థం కూడా ఉంది. మనం నడిచే ఈ నేల, మన కోట కట్టిన ఈ పునాది, మన సైన్యం నిలబడే ఈ భూమి అంతా మట్టి. మట్టి లేకపోతే ఈ సింహాసనం కూడా నిలబడదు. అవును మంత్రివర్యా, రాజు అంటే కిరీటం కాదు. రాజు అంటే ఈ నేలను, ఈ నేల మీద బ్రతికే ప్రజల్లో కాపాడేవాడు. ఆ నేల ఏ మట్టితో చేయబడిందో నేను తెచ్చింది అదే మట్టి. దీన్ని అవమానించడం అంటే ఈ రాజ్యాన్నే అవమానించడం. ఈమె మాటలకు నా దగ్గర సమాధానం లేదు. మహారాజు భానుసేనుడు సింహాసనం నుంచి నెమ్మదిగా లేస్తాడు. ఆయన కళ్ళల్లో ఆశ్చర్యం, గౌరవం కనిపిస్తాయి. సభలోని పెద్దలు, మంత్రి అందరూ తలలూపుతారు. ప్రజలు ఆమె మాటలకు చప్పట్లు కొడతారు. అమ్మా, నీవు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం. నా కుమారులు ఇద్దరు రాజ్యంలోని సంపదను చూశారు, కాని ఆ సంపదకు అసలు పునాది ఏమిటో నీవు మాత్రమే గుర్తించావు. బంగారం, వజ్రం కంటికి విలువైనవి, ఈ మట్టి ప్రాణానికి విలువైనది. మహారాజా, ఈ అమ్మాయి తెలివి నిజంగా అపూర్వం. ఖరీదుకు విలువకు మధ్య తేడాను ఇంత స్పష్టంగా చెప్పగల వ్యక్తి ఈ సభలో మరొకరు లేరు. రుద్రసేన, ధరణిధర, మీరిద్దరూ రాజ్యం కోసం దూరదేశాలు తిరిగారు, ఎంతో ధనాన్ని ఖర్చు చేశారు. కాని ఈ అమ్మాయి మీ ఇంటి వెనకే ఉన్న మట్టిలో అసలు సత్యాన్ని చూసింది. విలువను గుర్తించడానికి కావలసింది ధనం కాదు, వివేకం. ఆ వివేకం మీలో కంటే ఈ సామాన్య అమ్మాయిలోనే ఎక్కువగా ఉంది. తండ్రిగారు, మేము ఖరీదును చూశాం, విలువను చూడలేకపోయాం. ఈ అమ్మాయి తెలివి ముందు మా సంపద చిన్నబోయింది. నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. నేను గర్వంతో ఈమెను అవమానించాను తండ్రిగారు. నిజమైన రాజు ఆలోచించాల్సింది ప్రజల కడుపు గురించి, కేవలం ఖజానా గురించి కాదని ఇప్పుడు అర్థమయ్యింది. నన్ను క్షమించండి. తప్పును ఒప్పుకోవటం కూడా గొప్ప లక్షణమే కుమారా. ఈ ఓటమి మీ ఇద్దరికీ మంచి పాఠం. అసలైన రాజుకు కావాల్సినది గర్వం కాదు, ధనం కాదు, ప్రజల పట్ల ప్రేమ. మహారాజు సేవకుణ్ణి పిలిచి ఒక ప్రత్యేకమైన కిరీటాన్ని తెప్పిస్తాడు. అది బంగారు కిరీటం కాదు, కాల్చిన మట్టితో చేసిన ఎర్రగా మెరిసే మట్టి కిరీటం. సభంతా ఆశ్చర్యంతో చూస్తుంది. మృన్మయి, నీకు బంగారు కిరీటం ఇవ్వను. ఎందుకంటే నీవు బంగారం కంటే గొప్పదైన మట్టి విలువను నిరూపించావు తల్లి. ఈ మట్టి కిరీటాన్ని నీ శిరస్సుపై ఉంచుతాను. ఈ రోజు నుండి ఈ హేమగిరి రాజ్యానికి నీవే వారసురాలివి. నా కుమారులిద్దరూ నీ దగ్గర ప్రజాపాలన నేర్చుకుంటారు. మహారాజా, ఈ గౌరవం నాది మాత్రమే కాదు, ఈ రాజ్యంలో రెక్కల కష్టం చేసే ప్రతి రైతుది, ప్రతి కుమ్మరిది, ప్రతి సామాన్యుడిది. వారి శ్రమే ఈ రాజ్యానికి అసలైన బలం. నేను ఈ కిరీటాన్ని వారి తరపున స్వీకరిస్తున్నాను. నా పాలనలో ఏ ప్రజ కూడా ఆకలితో ఉండదని మాటిస్తున్నాను. ఇదే అసలైన రాజు ఆలోచన. ఈ రోజు నా రాజ్యానికి సరైన వారసురాలు దొరికి నా మనసు నిండుగా ఉంది. మృన్మయి సింహాసనం దగ్గరకొచ్చి మహారాజుకు సభకు నమస్కరిస్తుంది. ఆమె తన మొదటి ఆజ్ఞను ప్రకటిస్తుంది. మహారాజా, మీ అనుమతితో నా మొదటి ఆజ్ఞ ప్రకటిస్తాను. ఈ రోజు నుంచి రాజ్యంలో ఎవరూ కరువు భయంతో బ్రతకకూడదు. ప్రతి గ్రామంలో ధాన్యం నిల్వ చేసే కొట్టు కట్టించాలి. రైతుకి, కష్టజీవికి ఈ రాజ్యంలో మొదటి గౌరవం దక్కాలి. వారి శ్రమ లేకపోతే ఈ సింహాసనం కూడా లేదు. అద్భుతమైన ఆలోచన మహారాణి. ఇలాంటి పాలన ఈ రాజ్యానికి కొత్త వెలుగు తెస్తుంది. చెల్లెమ్మ, ఇన్నాళ్ళు నేను బలమే రాజ్యానికి అవసరం అనుకున్నాను. కాని నీ తెలివి, నీ ధర్మం ముందు నా బలం చిన్నది.
నీ దగ్గర ప్రజాపాలన నేర్చుకుంటాను. నేను కూడా అన్నయ్య, ధనం కంటే వివేకం గొప్పదని ఈరోజు నేర్చుకున్నాను. నీకు అండగా నిలబడతాను. పెద్ద యువరాజు గారు, చిన్న యువరాజు గారు, మనం ముగ్గురం కలిసి ఈ రాజ్యాన్ని కాపాడుదాం. రాజవంశం రక్తంతో కాదు, మంచి మనసుతో గొప్పదవుతుంది. మట్టి కిరీటం ధరించిన మృణ్మయిని చూసి సబంతా జయ జయధ్వానాలు చేస్తుంది. ఒకప్పుడు ఆమెను హేళన చేసిన వారే ఇప్పుడు ఆమె తెలివికి, ధర్మానికి తల వంచుతారు. విలువ అనేది బయట మెరిసే వస్తువుల్లో ఉండదు, లోతుగా ఉన్న ప్రయోజనంలో ఉంటుంది. బంగారం కంటి సంపద అయితే మట్టి ప్రాణ సంపద. ప్రజల్లో ప్రేమించే మనసే నిజమైన రాజ్యానికి అసలైన కిరీటం. చూశారుగా, ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది? మీకు ఏ సీన్ బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చేయండి.